జిల్లా సిరికొండ మండలం కొండూరు గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో కూరగాయల ఆరుగురిపై అయితే సోలార్ డ్రైయింగ్ విధానం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమూర్చు, టమాటా, చేపలు వంటి ఉత్పత్తులనైతే సోలార్ విధానంలో ఎండబెట్టి ఎండాకాలం నిల్వ ఉంచడంతో పాటు దేశీయ, విదేశీ మార్కెట్లలో విక్రయించే అవకాశాలపై నిపుణులు వివరించారు. సరైన తేమ శాతం పాటిస్తేనే ఉత్పత్తుల నాణ్యత మెరుగుపడి రైతులు అధిక లాభాలు పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లతా, భాస్కర్, రహేజా, కంపెనీ టెక్నికల్ పర్సన్స్ ఇక్రిషాట్, లక్ష్మీకాంత్, హర్యానా రవికాంత్ పాల్గొని సోలార్ డ్రైయింగ్ పద్ధతులను వివరించారు. అలాగే ఐకేపీ సిబ్బంది, మహిళలు, గ్రామ ప్రజలు, డిపిఎం రచ్చయ్య, జిల్లా ఏపీఎం రవి తదితరులు పాల్గొన్నారు. ये टमाटर आप ऐसे सूट किया आता है ना, इसका कलर जाएगा, टेस्ट जाएगा, इसका फ्रेगनेंस भी जो है एडिटिव रहेगा। इसको आप पैक करके आप रख भी दोगे, एक साल तक आपका टमाटर खराब नहीं होगा। जो टमाटर की वैल्यू आपको 8 रुपए 9 रुपए जा रही है मार्केट से, वो टमाटर को आप 60-70 रुपए किलो आपको मान के चलिए 15 किलो नीचे नीचे कुछ डालता है नहीं सूखने के लिए एक ट्रे रखें, ट्रे के ऊपर आपको रखना है। ये ट्रे आप रखोगे तो करीब 2 दिन लगता है सूखने में। 2 दिन सूखने में लगता है टाइम। 15 किलो का 1 किलो बनता है टमाटर। टमाटर पानी ज्यादा होता है, इसलिए आपका टमाटर 15 किलो का 1 किलो बनता है। अगर मान के आपका 100 किलो का 100 रुपए का टमाटर की సోలార్ డ్రైయర్లో పెట్టడం ద్వారా హైజీన్తో పాటు తర్వాత ఆరోగ్యకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవగాహన సదస్సులో మనం ఇక్రిసాట్ లక్ష్మీకాంత్ అని, తర్వాత రైజా కంపెనీ రవికాంత్ అని చెప్పేసి, తర్వాత మన మండల సమైక్య ఏపీఎం సువర్ణ మేడం, తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి ఏపీఎం సరళ, తర్వాత మా టెక్నికల్ ఏపీఎం రవి, ఫామ్కి సంబంధించింది యశ్వంత్ అని చెప్పేసి ఇతర, అలాగే ఇక్కడ మాకు సహకరించిన మన సర్పంచ్ గారికి, తర్వాత కొండూరు గ్రామ సమైక్య వివోఏలకు, సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ये टमाटर आप ऐसे सूट किया आता है ना, इसका कलर जाएगा,